ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మండలంలోని ఆకునూరు గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. అంతేకాకుండా మామిడి పంట కూడా నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో వడ్లు తడిసి నేలపాలవడంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయారు. పంటను అమ్మి అప్పులు తీర్చుకోవాలని ఎదురుచూసిన రైతులకు ఈ వర్షం పెద్ద దెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ఆకునూరులోని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. తడిసిపోయిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అత్యవసరంగా ఆదుకోవాలని కోరారు. రైతులకు నష్టపరిహారం ప్రకటించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక రైతులు మాట్లాడుతూ, పంట పండించడానికి ఎంతో కష్టపడ్డాం, కానీ ఒక్క వర్షంతో అన్నీ నాశనమయ్యాయి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నెల రోజుల వరి కోసి ఇక్కడికి ఐపీకి సెంటర్ ఇచ్చి 20 రోజులు అవుతుంది. సంచులు నింపి 15 రోజులు అయింది. 15 రోజుల నుంచి రోజు రేపు మాపు అంటారు. ఒడ్లు పోతలేవు, కాంట అయితలేవు. వాళ్ళని అడిగితే ఇవాళ ఆగు రేపు ఆగు అని చెప్తారు. అట్లా జరుపుకుంటూ పోతారు. నిన్న రాత్రి వర్షాలు పడి మొత్తం నీళ్ళపాలైంది. మరి ఐకేపీ సెంటర్ వాళ్ళ నిర్లక్ష్యమా ఎవరిదో మనకైతే తెలియదు, కానీ ఇలా గవర్నమెంట్ తొందరగా పోయేటట్టు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు పండించిన పంట నేలపాలైపోతుంది. ఇన్ని రోజులు 20 రోజులకు, నెల రోజులు 15 రోజులు కాంటాయి. 20 రోజుల కింద నెల రోజులు ఒడ్లు వచ్చి 15 రోజులు కాంటాయి. ఒడ్లు ఒక లారీలు వస్తలేవు, ఏది అయితే లేదు. రైతు ఎత్తింది, ఏది ఎత్తింది, మా బతికే రోడ్డు బతుకైపోతుంది. ఈ ఎందుకు లక్షల పెట్టుబడి పెట్టి ఏం సంగతి అమ్మేది? ఇట్లా ఏం అధికారులు ఏం కథో, మీరు ఏం చేస్తుండ్రో ఏం కథో మీకే ఎరుకుండాలి. నోటికాడికి వచ్చిన బుక్క తిందామంటే తడిచి నాలపాలు కాబట్టి ఎట్లా బతాము, ఏం తినాలి? తడిచినాక ఎట్లా బతాము? ఈ తిరిగి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నాలపాలు అయిపోయాయి. మా బతుకులలో ఏమన్నా ఉన్నదా? మట్టే కానీ ఏం లేదు. వెంటనే గవర్నమెంట్ మీకు మీ దయ వలన మీరు మన్నించుండ్రి, ఈ ఒడ్ల కొనుగోలు చేయండి. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇట్లా లారీలో మా రైతు బతకొద్దా? మీకు వద్దా? ఇది చర్య తీసుకొని మీరు పెద్ద పెద్ద అధికారులు మీరు ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వడ్లను ఐకేపీ, పీఎస్సీఎస్ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులు నెలల తరబడి గడుస్తున్న ఇప్పటి వరకు కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడం కారణంగా నిన్న పడ్డటువంటి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షానికి ఒడ్లు పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కాంట అయినప్పటికీ లారీలు రాక కొనుగోలు చేయక కళ్ళాలలో పూర్తిగా తడిసిపోయి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. సంచులు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఐకేపీ అధికారుల నిర్లక్ష్యమా, సిబ్బంది నిర్లక్ష్యమా, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ రైతుల బతుకు మాత్రం ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఈరోజు నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఈరోజు నేలపాలై తడిసి ముద్దయితే రైతుకి ఎంత కంటతడి, ఎంత ఆవేదన ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.